మాధవ్ వచ్చి ఇక అక్కడున్న మహాలక్ష్మితో అడగాలా వద్దని సంశయిస్తూనే అడుగుతూ ఉంటాడు. విడాకుల విషయం ఏమైందమ్మా? కోర్టుకి వెళ్ళారా అంటే, వెళ్ళాం కదా పెద్ది. విడాకులు వెంటనే వచ్చేస్తాయా ఏంటో? 6 మాసాలు అడిగారు. పెళ్ళి అయిపోయినంత ఈజీ కాదు విడాకులు రావడం. ఏంటో ఇవన్నీ నాకు అర్థం కావటం లేదు అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడు పెద్ది అయితే, అంతే కదమ్మా! బంధం కలిపినంత ఈజీ కాదు కదా విడదీయడం. ఎవరు కూడా విడిపోకూడదనే కోరుకుంటుంది. చట్టమైనా సరే, ఎవరైనా సరే కోరుకునేది అదే కదా! అందుకే అన్ని రూల్స్ పెడతారు ఏమో అనేసి మాట్లాడతారు. అవును పెద్ది, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూనే, అంటే చక్రి ఏమైనా బాధపడుతున్నాడమ్మా అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏమీ బాధపడలేదే, నార్మల్గానే ఉన్నాడే అనేసి అనగానే, సరే అమ్మా మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. పెద్ది అయితే సరే పెద్ది అనేసరికి తనకైతే ఇక అప్పుడే కానిస్టేబుల్ నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. చక్రి ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అనేసి. ఎవరో మన విడాకుల గురించి కానిస్టేబుల్కి ఫోన్ చేశారు. విడాకులు తీసుకుంటే మీ నాన్నగారికి చెప్తానని బెదిరిస్తున్నారు. అసలు ఎవరు మన విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఆ ఒక్కడు ఎవరు? వాడికి సీజన్లో కూడా వాడికి వడదెబ్బ తగలాలి, పళ్ళు ఊడిపోవాలి అనేసి విచిత్రమైన తిట్లన్నీ తిడుతూ ఉంటుంది. ఏంటండి అలా తిడుతున్నారంటే, మరి కాదేంటండి మన గురించి వాడు ఒక్కడే ఎవడో కానీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ ఒక్కడికి మాత్రం లూజ్ మోషన్స్ అయ్యి చాలా ఇబ్బంది పడాలి అని అంటే, ఎందుకండి అంతలా తిడుతున్నారంటే, లేకపోతే ఏంటండి నాకు విడాకులైతే వాడికి వచ్చిన నష్టం ఏంటి? ప్రతిదీ ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు? అసలు నాన్నకి చెప్తానని ఆ కానిస్టేబుల్ బెదిరించాడు. అవెక్కడు ఎవడో తెలియాలి. వాడిని మాత్రం తుక్కు తుక్కు కింద కొడతాడు. నా జీవితంలో వాడే నాకు భద్రసత్తు. వాడిని మాత్రం అంత ఈజీగా నేను వదిలిపెట్టను అని చెప్పి ఇండైరెక్ట్‌గా చక్రినే తిడుతూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే ఇదంతా చక్రియే చేస్తున్నాడని తెలియక, చక్రి మాత్రం ఆ తిట్లన్నీ వెళ్ళాక, మహాలక్ష్మి గారు ప్లీజ్ అండి అలా తిట్టకండి అనేసి ప్రాధేయపడుతూ ఉంటాడు. మీకెందుకండి అంత నొప్పి కలుగుతుంది? ఆ ఒక్కడిని మాత్రం నేను ఈజీగా వదలను. ఇదంతా ఎవరు చేస్తుంటాడు అని అంటే, ఏమో లాయర్ ఏమైనా చేశాడా అనేసి లాయర్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఎవరు అనేసరికి, ఆ ఒక్కడు ఎవరు అని అడుగుతాడు. ఎవక్కరమ్మా? ఏ కేసు గురించి మాట్లాడాలి నువ్వంటే, నేను మహాలక్ష్మిని అంటే, ఏటమ్మా అనేసి అంటారు. మీరేమైనా కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి చెప్పారా అని అంటే, నాకు అవసరం లేదు. ఆ విషయం అడగడానికి ఈ టైంలో కాల్ చేస్తారా? బుద్ధుందా నీకు అని తిట్టి పెట్టేస్తాడు. ఏంటి ఈయన అలా అతను చెప్పదు ఇంకెవరై ఉంటారు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అది చక్రి అని తెలిస్తే మహాలక్ష్మి ఏం చేయనుంది. వచ్చే ఎపిసోడ్‌లో మిస్ కాకండి. లైక్ ద